ఇవాళ మనం కాంచీపురంలో ఉన్న ఇంకొక విశేషమైన గుడి గురించి తెలుసుకుందాం. దీనిని కచపేశ్వర ఆలయం అంటారు. ఇక్కడ తమిళ్లో కచపేశ్వర అంటే తాబేలు. విష్ణుమూర్తి తాబేలు అవతారం ఎత్తినప్పుడు ఇక్కడ స్నానం చేసి ఇక్కడ ఉన్న శివుడికి అభిషేకం చేసుకునేవారంట. ఈ గుడికి వెళ్ళినప్పుడు మీరు ఈ స్థల పురాణాన్ని అక్కడ ఉన్న పెద్ద పెద్ద తలుపుల మీద చూడవచ్చు. ఇక్కడ కోనేరులో స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేసేవారంట. అందుకే మీరు వెళ్ళినప్పుడు ఈ కోనేరులో స్నానం చేయండి, కుదరకపోతే బాటిల్తో నీళ్ళైనా తీసుకురండి. ఇదే వినాయకుడి గుడి. ఇక్కడ ఉన్నది కదా, ఇదే వినాయకుడి గుడి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ సాయంత్రం 6 గంటల సమయానికి మంగళ వాయిద్యాలతో కాలభైరవుడికి అభిషేకం కూడా చేస్తారు. ఈ గుడి చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడ ఇంకా చాలా గుడులు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు కుదిరితే స్నానం చేయండి, ఆరోగ్య సమస్యలున్నా తొలగుతాయంట. ఇది కామాక్షి గుడికి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇదే గణపతి గుడి. ఇక్కడ మనకి పెద్ద నంది దర్శనమిస్తాడు. ఈ నంది దగ్గర నుంచి స్ట్రైట్గా వెళితే మనం శివుడిని దర్శించుకోవచ్చు. ఇక్కడ శివుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ శివుడిని విష్ణుమూర్తి, సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చి అభిషేకం చేసుకున్నారు. ఇది కామాక్షి గుడి నుంచి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. కాంచీపురం వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకోండి కచపేశ్వర ఆలయం. ఇక్కడే కాదు, అన్ని దేవాలయాల్లోని కాంచీపురంలో అభిషేకం జరిగేటప్పుడు, కళ్యాణం జరిగేటప్పుడు అంతా కామాక్షి గుడిలో కూడా 3 పూటల అభిషేకం చేస్తారు. పొద్దుట 5:30కి, తర్వాత 10:30కి, మధ్యాహ్నం 4:30కి చేస్తారు. ఇక్కడ చూసారా, సాయంత్రం 6 అయిందని లైట్స్ కూడా వేశారు. అన్ని అభిషేకం టైంలో ఇక్కడ మంగళ వాయిద్యాలతో అభిషేకం చేస్తారు. ఇంకా చుట్టూ చాలా పెద్ద గుడి ఉంది. మేమంతా తిరగలేదు, మీరు చూడండి, చాలా బాగుంది. కోనేరు నుంచి స్నానమైనా చెయ్యండి, లేకపోతే బాటిల్తో వాటర్ అయినా పట్టుకెళ్ళండి. గుడి గోపురం చూసారా ఎంత అద్భుతంగా ఉందో. బస్లో వచ్చినప్పుడు మీరు ఇక్కడ బస్ కూడా దిగిపోవచ్చు. బస్ స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఈ కచపేశ్వర ఆలయం. కచ్చప్ప అంటే తాబేలు కాబట్టి తమిళనాడు వాళ్ళు కచపేశ్వర ఆలయం అంటారు. ఇదే గజస్తంభం. ఇక్కడ ఇలా వస్తే ఇక్కడే మనకి కాలభైరవుడి గుడి ఉంది. ఇక్కడ ఎవరో బిస్కెట్స్ వేస్తున్నారు. చిన్న పాప ఉంది, వాళ్ళ కోసమని బిస్కెట్స్ వేస్తున్నారు. ఈ బిస్కెట్స్ వేయగానే చేపలు వచ్చి తినేస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంది. మేము అందుకే చాలాసేపు చూసాం.